సో, ఇప్పుడు అంటే మీరు కరోనా సిట్యుయేషన్‌లో గూడా శానిటైజేషన్ జేయడం గానీ, అప్పుడంటే అప్పుడప్పుడే మీరు అప్‌కమింగ్ కార్పొరేటర్‌గా మీకు అదొక పెద్ద సవాలుగా ముందుకొచ్చిన సిట్యుయేషన్‌లో గూడా చాలా సేవా వాస్తవం. కార్యక్రమాలు జేయడం జరిగింది. వాస్తవం. సో, దాన్ని ఇప్పుడు మరి బీజేపీ గుర్తించిందంటారా? నన్ను అంటే నాకు టికెట్ ఇవ్వకముందే ఫస్ట్ ఫేజ్ ఆఫ్ కరోనా ఉండేది. హ్మ్. అప్పుడు సుమారు నేను ఆహ్, రోజు ఒక 8,000 నుంచి 10,000 మందికి భోజనం పెట్టేవాడిని ఇక్కడ ఎల్బీ నగర్‌లో. ఎక్కడ గూడా ఇక్కడ ఫ్రూట్ మార్కెట్ ఉండేది. చాలామంది వలస కూలీలు ఉండేవారు. ఎంతోమంది రేషన్ కార్డ్ లేని పేద ప్రజలు ఎంతోమంది ఉండే వాళ్ళందరినీ గుర్తించడం జరిగింది అప్పుడు. ఆ లిస్ట్ ఔట్ చేసి ఎంతోమంది ఎన్‌జీఓస్‌ని నేను గ్యాదర్ చేయడం జరిగింది. డబ్బులు ఇచ్చేవాళ్ళు ఉంటారు. రైట్ పర్సన్‌ని ఎవరికైతే నీడ్ ఉందో వాడికి తీసుకొని వాడికి ఇవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్. ఆ వాలంటీరిజం నా దగ్గర యూత్ ఉండే, టీమ్ ఉండే కాబట్టి నన్ను చాలా ఎన్‌జీఓస్ చూసినాయి. ఆ యూత్‌తోని, ఆ టీమ్‌తోని నేను బాగా సర్వీసెస్ ఇచ్చా కాబట్టి నాకు పార్టీ అవన్నీ చూసి ఇచ్చింది. గెలిచిన తర్వాత నేను అనుకున్నాను, ఆహా! ఇప్పుడు కనీసం మనకి అధికారం ఉంటది. ఏదో రకంగా ప్రభుత్వం అండ ఉంటది. అధికారులు ఉంటారు. మనం ఏదైనా సర్వీస్ ఇవ్వచ్చు. సెకండ్ ఫేజ్ ఆఫ్ కరోనాలో మీరు చూసాను చాలా డేంజరస్ ఉండే. అవును. చాలామంది చనిపోవడం జరిగింది. శానిటైజేషన్ శానిటైజేషన్ చేసే పరిస్థితి లేకుండే వీళ్ళ దగ్గర. అప్పుడు డీఆర్ఎఫ్ వెహికల్స్ అన్నారు. డీఆర్ఎఫ్ వెహికల్స్‌లో మెడిసిన్ ఉండదు, స్ప్రేయే ఉండదు, వాడు టైంకి రాడు. అవన్నీ గమనించిన, చూసిన ఒక 10, 15 డేస్ ఇంకా వేచి చూస్తే కష్టమైతదని చెప్పి నా సొంత నిధులతోని దగ్గర దగ్గర సుమారు ఒక 10,00,000 రూపాయలు పెట్టి నా డివిజన్‌లో కనీసం నాకు బాధ్యత ఇచ్చిన ప్రజలు నన్నైతే ఆశీర్వదించిన ప్రజలనైతే కాపాడుకోవాలి కాబట్టి ఒక 10,00,000 రూపాయలు పెట్టి ఈ మొత్తం డివిజన్ మూల మూల గల్లీ గల్లీ శానిటైజేషన్ చేయడం జరిగింది. ఎక్కడనే ఏ హాస్పిటల్ అయినా ఎక్కడైనా మొత్తం పోయి అన్ని కార్యకర్తలు వాలంటీరిజం చేసి శానిటైజ్ చేయడం జరిగింది. వాళ్ళకి నిత్యావసరాల సరుకులు కానీ ఇవన్నీ కూడా ఇక్కడ ఒక్క దగ్గరే నేను 3,000-4,000 కిట్స్ నేను నేను డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. శానిటైజేషన్ అట్లాంటి కిట్స్. సర్వీసెస్ చాలా చేశాను. బట్ ఎక్కడ కూడా అంటే డేటాబేస్‌లో పెట్టుకుని నేను జనరల్‌గా చేసినా అంటే కాబట్టి ప్రజలు గుర్తిస్తే చాలు, నాకు మీరు ఎవరు గుర్తించినా డేటాబేస్‌లో గుర్తించు. పెట్టకపోయినా ఇలా మీడియా ముందు పెట్టినా మీకు ఫ్యూచర్‌కి అదేదైనా యెస్. యెస్. ఉపయోగపడేలాగా యెస్. ఉంటుంది. ఎందుకంటే చాలా వరకు కూడా మీరు చాలా సేవా కార్యక్రమాలు ఈ ఏరియాలో చేశారు. ఒక యూత్ ఐకాన్‌గా మిమ్మల్ని చాలామంది ఎప్పుడూ మీ వెంట యూత్ తిరుగుతూ ఉండడం కూడా మేము అనేక సందర్భాలలో చూసాము. మీడియాలో గాని, ఇక్కడ జీహెచ్ఎంసీలో గాని గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు పలుమార్లు మీరు ఆహ్, జీహెచ్ఎంసీ మున్సిపల్ ఆఫీస్ దగ్గర గొడవైంది, కేసులైనాయి. ధర్నాలు చేయడం గూడా జరిగింది. సో, అప్పుడు వారు ఏదైనా స్పందించి మీకప్పుడు సహాయ సహకారాలు అందించడం జరిగిందా? స్పందించడం ఏం లేదు. ఇంకా స్పందించకపోగా 2, 3 కేసులు ఎక్స్‌ట్రా 2, 3 కేసులేసిండు. అవును. ఇప్పటికీ ఆ కోర్ట్‌ల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఉంది. హ్మ్. వాళ్ళ స్పందన అనేది అధికారులు నిస్సహాయ స్థితిలో ఉండేదప్పుడు. అప్పుడు అధికారం అంతా ముఖ్యమంత్రి కొడుకు, ముఖ్యమైన మంత్రి ఆయన కేటీఆర్ ఉన్నాడు. ఆయన మున్సిపల్ శాఖ ఉండే అప్పుడు కాబట్టి ఆయన ఎమ్మెల్యే సహకారం ఎలా ఉండేదండి? సుద్దిరెడ్డి మన అస్సలు ఎమ్మెల్యే అస్సలు ఎప్పుడు డివిజన్ కూడా ఎప్పుడు కూడా ఎల్బీ నగర్ ఎమ్మెల్యే. ఆయన సహకరిద్దాం అనుకున్న ఆయన ప్రభుత్వం ఆయనను సహకరించకుండా చేసింది. ఓకే. ఎందుకంటే ఇక్కడ ఎల్బీ నగర్‌లో విచిత్రమైన పరిస్థితి ఏర్పడింది అప్పుడు. 11 డివిజన్ ఉంటే 11కి 11 బీజేపీ గెలవడం బీజేపీ జరిగింది. రావడం జరిగింది. ఇంకా ఆ పరిస్థితిలో తప్పదు. రాజకీయంగా ఏదో రకంగా వారికి కూడా ఇబ్బందే ఎమ్మెల్యే గారికి. నేనెక్కడ సహకరించాలి అని చెప్పి. హ్మ్. ఇన్ సెన్స్ మమ్మల్నే ఇబ్బంది పెట్టరు. మీరే మా పార్టీలోకి రావాలని. హ్మ్. బట్ 25 ఇయర్స్ నుంచి అధికారం లేదు, ఎమ్మెల్యే లేరు, ఎవరు లేకుంటేనే పార్టీల్లో ఉన్నాం. ఇప్పుడు మేము కార్పొరేటర్ అయ్యి మేము పార్టీ ఇక్కడ మారుతాం. అవును. సమస్య లేదు. ప్రాణం పోయినా పార్టీలో ఉంటాం, బీజేపీలో ఉంటాం. సో, ఇప్పటి వరకు మీరు చేసిన అభివృద్ధి కార్యక్రమాలేంటి? బేసికల్‌గా నేను అంటే నన్ను ఎన్నుకున్నప్పుడు నేను ఒకటే మాట ప్రజలకు చెప్పడం జరిగింది. సింగిల్ పాంప్లెట్‌తోని ప్రజల ముందుకెళ్ళిన. సమస్యలనేవి అనేకం. సివిక్ సివిక్ బాడీ అంటే ఇక్కడ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ అనేది కంటిన్యూయస్ ప్రాసెస్. రోడ్లు వేయడం, రోడ్లు పాడైపోతుంటే మళ్ళీ ఏస్తా ఉండాలి. డ్రైనేజ్ వ్యవస్థ సరిపోదు, మళ్ళీ మళ్ళీ పునరుద్ధరించాల్సొస్తది. ఇవన్నీ కూడా కంటిన్యూయస్ ప్రాసెస్. ప్రజలకి రెగ్యులర్ బేసిస్ మీద అందుబాటులో ఉండాలి ఫస్ట్. సో, నేను ఒక టోల్ ఫ్రీ నంబర్‌తోనే నేను యాక్చువల్‌గా ఒక సింగిల్ పాంప్లెట్‌తో నేను టోల్ ఫ్రీ నంబర్‌తో నేను ముందుకెళ్ళడం జరిగింది ఆ రోజు. ఆ రోజు ఏది కూడా చెప్పలే, నేను స్ట్రీట్ లైట్ ఏస్తా, రోడ్ ఏస్తా అని ఎక్కడ కూడా చెప్పలేదు. నేను అందుబాటులో ఉంటా. ప్రస్తుతానికి అందరికీ అందుబాటులో ఉన్నా. అందుబాటులో ఉన్నాక నేను ఇప్పుడు ప్రజల నుంచి ఏవైతే రిక్వైర్మెంట్స్ ఉన్నాయో అవన్నీ కూడా తెలుసుకోవడం జరుగుతుంది. మెల్లిమెల్లిగా చాలా మటుకు రోడ్స్ వేయడం జరిగింది. ముఖ్యమైన సమస్య ఏందంటే సరునార్ చెరువు కిందున్న ప్రాంతం. అవును.
వర్షం పడితే సుమారు ఒక 10 నుంచి 15 కాలనీలు ఎప్పుడు కూడా గుండెలో భయం మొదలుతాయి ప్రతి ఒక్కరికి. అందరూ కూడా చాలామంది సీనియర్ సిటిజన్స్ ఉన్న ప్రాంతం, ఎప్పుడో ఏర్పడిన 50 సంవత్సరాల కింద ఏర్పడిన కాలనీస్, పిఎండ్ కాలనీ ఇదంతా కూడా. సో చాలామంది వృద్ధులు, పెద్దవాళ్ళు, రిటైర్డ్ పీపుల్ చాలామంది ఇక్కడ ఉంటారు. వాళ్ళకి వర్షం పడుతుందంటే భయంతో ఉండే పరిస్థితి ఉండే. ఇప్పుడు దాన్ని చాలా మటుకు మేము తగ్గించినామని చెప్పి మేము కాన్ఫిడెంట్గా మేము చెప్పగలుగుతాం. ఇంకా కూడా సుమారు దగ్గర ఎస్ఎన్డిపి పనిలో భాగంగా 15 కోట్ల రూపాయలతోని ఒక లైన్ వేయడం, దాన్ని కూడా సగంలో ఆగింది. అది ఒకటి పూర్తి చేయాల్సి ఉంది. ఒక 8 కోట్లు ఖర్చు పెట్టి ఆ లైన్ పెట్టినాం. ఒక 5 కాలనీలకు కొంచెం ఊరట జరిగింది. అట్లా ఇప్పుడు జరుగుతున్న పనులు, ఇప్పుడు మాన్సూన్లో ఇప్పుడు సుమారు 5 కోట్లతో మాన్సూన్ సంబంధించిన పనులు జరుగుతున్నాయి ఇప్పుడు కూడా. అది కూడా అవన్నీ పూర్తయితే చాలా మటుకు ఊరట కలుగుతుంది. దగ్గర 10 కాలనీల్లో కొత్త రోడ్స్ వేయడం జరిగింది. స్ట్రీట్ లైట్స్ కానీ ఇవన్నీ కూడా ముందే ఫామ్ అయిన కాలనీ కాబట్టి. మా దగ్గర విచిత్రం ఏంటంటే, మా ఫాదర్ మున్సిపల్ చైర్మన్ ఉన్నప్పుడే కంప్లీట్ సీసీ రోడ్స్ ఉన్న మున్సిపాలిటీ ఏదంటే గడ్డెన్నరం ఉండేది. స్మాలెస్ట్ మున్సిపాలిటీ అని సీసీ రోడ్. ఎందుకు సీసీ రోడ్ వేసారు అంటే, అప్పుడే వరద ప్రభావం ఉండే కాబట్టి బీటీ వేస్తే పోతుంది కాబట్టి అప్పుడే సీసీ. ఒక్కసారి సీసీ రోడ్ వేస్తే 20 to 25 years ఉంటుంది. నాకు మళ్ళీ అదృష్టం కలిగింది. ఆ పీరియడ్ అయిపోయినాక మధ్యలో ఎవరు పని చేసిరో ఏం చేసిరో తెలియదు, కానీ ఎట్లా ఉన్నాయి రోడ్లు అట్లే ఉన్నాయి. ఇప్పుడు నేను మళ్ళీ కూడా ఆ రోడ్స్ అన్నీ కూడా నూతనంగా రోడ్స్ వేయడం జరుగుతుంది. 10 కాలనీలో దగ్గర 3000 మీటర్లు 4000 మీటర్ల రోడ్డు నేను ఇప్పటి వరకు గెలిచినప్పటి నుంచి సీసీ రోడ్ వేయడం జరిగింది, మొత్తం అన్ని కాలనీలు కలిపి. అట్లా డ్రైనేజ్, అర్బనైజేషన్ చాలా మటుకు, బహుళ అంతస్తులు చాలా మటుకు, ఇక్కడ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ ఎక్కువ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చాలా, హాస్టల్స్ ఎక్కువ. సో అప్పుడున్న డ్రైనేజ్ వ్యవస్థ, యూజీడీ వ్యవస్థ కాస్త చిన్న పైప్ లైన్ ఉండేది. ఇప్పుడు మళ్ళీ కూడా దాన్ని రెస్టోర్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. నిధులు లేకున్నా బాగా కొట్లాడి తీసుకొచ్చి ప్రయత్నం చేస్తున్నాం. తప్పకుండా ప్రజలకు మాత్రం అందుబాటులో ఉండి, వాళ్ళకి ఏ సమస్య ఉన్నా దగ్గరుండి, ఆ రోజు పని చేయలేకపోయినా వెంటనే స్పందించి అధికారులతో కొట్లాడన్నా ఆ పని పూర్తయితే చేస్తున్నాం ఇప్పుడు అనేది మేము భావిస్తున్నాం.